నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నేత, దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం. దేశంలో ప్రధానులు నిర్ణయించా, రాష్ట్రపతులు నిర్ణయించా, ఈ దేశంలో జరిగిన ప్రతి సంస్కరణ నాదే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంత పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి అటు తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఎంత దారుణమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అంటే, ఏ స్థాయి వరకు అంటే చివరికి ప్రపంచంలోనే ద మోస్ట్ డేంజరస్ డ్రగ్ మాఫియా డీలర్ పాబ్లో ఎస్కోబార్ ఉంటాడు కదా, తనతో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా పోల్చారు. పాబ్లో ఎస్కోబార్ లాంటి అంతకు మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ ద్వారా సంపాదిస్తున్నారు, గంజాయి ద్వారా సంపాదిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా అయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయి మాఫియా అయింది. ఇంకా వాళ్ళ డెప్యూటీగా ఉన్న ఇంతకుముందు జగన్ హయాంలో వీళ్ళంతా టన్నుల డ్రగ్స్ జగన్ ఇంటికి తాడేపల్లికి వస్తుంది. గుజరాత్ పోర్ట్లో ఏదో పట్టుబడితే అదంతా జగన్ దగ్గరికి వస్తుంది. నోరు తెరిస్తే ఇవే మాటలే. చంద్రబాబు నాయుడు గారైనా, ప్రస్తుతం డిప్యూటీగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడైన, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న మంగళపూడి అనిత గారు అయినా, నారా లోకేష్ గారు అయినా, సీన్ కట్ చేస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ రిలేటెడ్ ఎన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. చివరికి వీళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ, వీళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీనే కాదు, మహేష్ యాదవ్ ఒక ఎంపీనే కాదు, వాళ్ళ నాన్నగారు ఒక టీడీపీ ఎమ్మెల్యే, వాళ్ళ మామగారు యనమల రామకృష్ణుడు గారు, మళ్ళీ ఆయన కుమార్తె గారు ఒక ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఇంత పెద్ద ఫ్యామిలీ. ఏకంగా డ్రగ్స్ కేసులో పట్టుబడి పోలీసుల అదుపులో ఉన్నారు, అరెస్ట్ అయ్యి అధికారికంగా పోలీసులు ప్రకటించారు పాజిటివ్ అని. ఏం సమాధానం చెబుతారు? ఎవరిని పాబ్లో ఎస్కోబార్తో పోల్చాలి? ఎక్కడో ఏదైనా ఒక డ్రగ్ కేసు జగన్ హయాంలో దొరికితే జగన్కు తెలిసే జరిగింది, జగనే చేయించాడు అన్నారు. ఎక్కడో ఏదో జరిగితే ఇప్పుడు సాక్షాత్తు ఒక కీలక ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికాడు. ఎవరికి సంబంధం ఉందనాలి? ఎన్ని మాటలు మాట్లాడాలి? ఇది నోరు తెరిచి స్పందించండి. సిగ్గు ఎగ్గు లేని వీళ్ళ పత్రిక అయితే కనీసం పేర్లు కూడా రాయకుండా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఇంత జగన్ మీద ఎంత నీచత్వమైన హననానికి పాల్పడ్డారు. కర్మ రిటర్న్స్ అంటారు, చూశారు. కాలం అందరి దూల తీర్చేస్తుంది అంటారు కదా, అది ఇటువంటివే. ఏమీ లేని దగ్గర పుంకాలుగా విమర్శలు. ఇప్పుడు స్పందించండి. టీడీపీ ఎంపీ అఫీషియల్గా డ్రగ్స్ టెస్ట్లో దొరికిపోయాడు, ఇప్పుడు స్పందించండి. ఇప్పుడు నో తెలిసే మాట్లాడారు. ఇప్పుడు దీని వెనక ఎవరున్నారు? ఎవడో డ్రగ్ ఒకటి గంజాయి ఒకటి దొరికితే జగనే చేయించాడు అన్నారు ఇంతకుముందు. మరి టీడీపీ ఎంపీ వెనక ఎవరున్నారు? చంద్రబాబు గారు ఏకంగా కనుక పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు జగన్ను. ఇప్పుడు ఎవరితో పోల్చాలి? ఆంధ్రప్రదేశ్ గంజాయి మాఫియా, గంజాయి ఏమంటారు రాష్ట్రం అన్నారు, మాఫియా స్టేట్ అన్నారు. ఇప్పుడేమైంది? దేన్ని ఎవరితో పోల్చాలి? ఎలాంటి సభ్యులు లోక్సభకి వెళ్ళారు, ఎలాంటి సభ్యులు చట్టసభలకు వెళ్తూ ఉన్నారు. మొన్న కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కుమారుడేమో అట్లా పట్టుబడాడు, ఈరోజేమో టీడీపీ ఎంపీ ఇట్లా పట్టుబడాడు. ఇప్పుడు ఏమైంది మీ స్పందన?